హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎట్లుర్రు? మంచిగుర్రా? మళ్ళీ వచ్చేసినాం. ఈరోజు బాగా ఆకలేసి స్నాక్స్ కోసం ఏమన్నా తిందామని అట్లా బయటకు వచ్చినాం బేకరీకి. వచ్చిన తర్వాత అట్లా ఒక రౌండ్ వేసి చూసినాం అనమాట. అది ఇది అని లాస్ట్కి వెజ్ పప్పు డిసైడ్ చేసుకొని వెజ్ పప్పు ఆర్డర్ పెట్టుకొని ఇంకా తింటున్నాం అనమాట. అట్లా తింటూ ఉంటే సాస్ లేకుంటే ఏం బాగుండే చెప్పండి. నాకైతే కంపల్సరీగా పఫ్ ఉన్నప్పుడు సాస్ కంపల్సరీగా ఉండాల్సిందే, ఎందుకంటే నేను సాస్ లేకుండా తినలేను. ఇంకా తిన్న తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్, ఇంకా అక్కడ పక్కన స్నాక్స్, వామో ఇంకా స్వీట్స్, అబ్బా నా వల్ల అసలు కాలేదండి. ఇంకొక కేక్ కొనుక్కొని అట్లా మెల్లగా నడుచుకుంటూ తిన్నాము. ఏందో మరి అసలు వీటికున్న ప్రశాంతత అసలు మనుషులకు ఎప్పుడు వచ్చుద్దో ఏమో, అసలు ఎంత ప్రశాంతంగా పడుకుందో. ఇలాంటప్పుడే చూస్తే నాకు ఎందుకు నేను కూడా ఇంత ప్రశాంతంగా పడుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడున్న వర్క్ ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషరు, అది ఇది అని చాలామంది చాలా టెన్షన్స్ తీసుకొని అనవసరంగా స్ట్రెస్ పెంచేసుకుంటారు. ఏం తెలుసండి, ఇష్టం వచ్చినట్టు అంటారు. ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధ వాళ్ళకి తెలుసు అని మీరు అంటుండొచ్చు. ఎస్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అట్లనే ప్రతిరోజు అట్లనే ఏడ్చుకుంటూ కూర్చోలేము కదా. కొంచెం అట్లనే మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంకా నేను ఇంకా హాస్టల్కి వచ్చేసరికి టీ ఉండే, ఇంకా టీ తాగి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెస్ట్ తీసేసుకోవడమే అండి. టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కొంచెం చెప్తారా? మాకు కూడా ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో తెలుసుకోవాలని ఆశ. ఇంటికి ఇంతే, ఇంకా బాయ్. మరి ఆగండి, సబ్స్క్రైబ్ మర్చిపోయారా? సబ్స్క్రైబ్ చేసుకుని